అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే, కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే, ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు? కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimpleastrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, మేషరాశి వాళ్ళందరికీ కూడా 30వ తారీఖు జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో ఈ రాశి వారు విదేశీ యానాలు చేయాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మహాయోగాన్ని కలిగిస్తుంది ఈ వారం అన్నమాట. ఈ వారం అంతా కూడా చక్కటి ఆలోచనలతో ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. ధన ఆదాయం విషయంలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎంతగా కష్టపడితే అంతగా మీకు ఆదాయం అనేది ఉంటుంది. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు గతంలో కన్నా కొంత తగ్గినప్పటికీ కూడా మీరు ప్రయత్నిస్తే వాళ్ళ సహకారాలు అందుతాయి. మానసిక ధైర్యాన్ని కూడా బాగా కలిగి ఉంటారనేది చెప్పొచ్చు. ఈ వారం సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు కూడగొట్టాలంటే బుధవారం వరకు ఆగి ఆ తర్వాత ప్రయత్నాలు చేయటం మంచిది. బంధువులు, స్నేహితులు ఎందుకుంటారు మనకి సలహాలు ఇవ్వటానికి. మరి ఈ వారం వాళ్ళ సలహాలు తీసుకోండి. ఎందుకంటే మీ సొంత తెలివి కాస్త రాంగ్గా ఉంటుంది కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఆరోగ్యం పట్ల కూడా గతంలో కాకుండా ఇప్పుడు కాస్త జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇతరులని రానివ్వటం, ఇతరుల మాటలు విని వాటి మీద మీరు గొడవ పడడం అనేది హాస్యాస్పదం. కాబట్టి ఇతరుల మాట మీద ఒకరినొకరు నిందించుకోకండి. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో ఆచితూచి అడుగు వేయాలి. అదృష్టం మాత్రం బాగుంది. పెద్దల ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకొని ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగంలో సువర్ణమైనటువంటి అవకాశాలు, ఎంత కష్టపడితే అంత లాభాన్ని పొందుతారని చెప్పొచ్చు.
ఇప్పుడు జరుగుతున్న సమయం మేషరాశి వాళ్ళకి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. సంతోషంగా ఆనందంగా వ్యాపారస్తులు గడుపుతారని చెప్పాలి. ఖర్చులు మాత్రం మీకు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి మేషరాశి వాళ్ళందరూ కూడా రోజు ఉదయమే లేచి కుజమంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. విన్నారు కదా, 12 రాసుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో. మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్య గారు.